హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 42 మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఆల్రెడీ 41 మాక్ టెస్ట్ వరకు కంప్లీట్ అయ్యాయి. మీలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ మాక్ టెస్ట్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో మీరు రీజనింగ్ సంబంధించి ఫస్ట్ మాక్ టెస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు షార్ట్ కట్స్ అర్థమవుతాయి. అలాగే మీకు ఫస్ట్ మాక్ టెస్ట్ నుంచి ఒక 10 మాక్ టెస్ట్ వరకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి జస్ట్ షార్ట్ కట్స్ ద్వారా మనం సాల్వ్ చేయడం జరిగింది. ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ కూడా మన ఛానల్లో సాల్వ్ చేస్తుంటాం. సో ఆప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ సంబంధించిన క్లాసెస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అలాగే ఎస్ఎస్సిలో జరిగే ఎగ్జామ్ సంబంధించి ఆల్మోస్ట్ రెగ్యులర్ క్లాసెస్లో మనం సీజీఏ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటాం. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ లేదా ఎస్ఎస్సిలో ఉండే సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మాక్ టెస్ట్ వచ్చేసరికి 2021 పేపర్ ఫ్రెండ్స్. ప్రీవియస్ పేపర్ ఫస్ట్ సాల్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి జీడీలో ఉండే ప్రతి ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఉండే సేమ్ సిలబస్ ఉండే క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే రెండు కూడా సేమ్ లెవెల్లో ఉంటాయి. కావాలనుకుంటే మీరు ఎంటీఎస్ సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇనివే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. నెంబర్ సిస్టమ్ నుంచి వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అయితే మనకు అడిగారు ఈ 2021 షిఫ్ట్లో. ఓకేనా, 2021లో జరిగిన ప్రతి షిఫ్ట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ నెంబర్ సిస్టమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, మనకి 2023లో వచ్చిన ప్యాటర్న్స్ అవి చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, ఆలోచించే విధంగా ఇచ్చారు. కాబట్టి 2021 పేపర్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే విజ్డమ్ హెల్ప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇచ్చిన ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఏమంటుందంటే డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. అంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, వీటిలో ఒక నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన సిరీస్ని ఫాలో అవ్వట్లేదు. ఆ నెంబర్ ఏంటి అనేది కనిపెట్టాలి. మనం ప్రతిసారి సాల్వ్ చేసేది నెంబర్ సిరీస్ ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, అలాగే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, అక్కడ మిస్సింగ్ నెంబర్ ఏమై ఉండొచ్చు అని అడుగుతుంటాడు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ సిరీస్ ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ ఒక రాంగ్ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు, అది మనం కనిపెట్టాలి. ఎనివే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా సాల్వ్ చేస్తాం. 7 ఉంది, 7, 21, 105, అలాగే 730 అండ్ 615. ఓకే, మీరు ఇక్కడ చూడగానే చెప్పవచ్చు నెంబర్స్ ఉన్నట్టుండి చాలా పెద్ద నెంబర్లకు వెళ్ళిపోయాయి కదా. అందుకే ఇక్కడ మల్టిప్లికేషన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే, మల్టిప్లికేషన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 నుంచి 7 ఎలా వచ్చింది, 7 into 1, 7 1 జా 7. 21 ఎలా వచ్చింది, 7 3 జా 21. నెక్స్ట్ 21 5 టైమ్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు గమనించాలి 1 3 5 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి, 7 రావాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ కాబట్టి 7. నెక్స్ట్ ఏం రావాలి, 7 అంటే నెక్స్ట్ 9 రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ 7th మల్టిప్లై చేయండి. 7 5 ఎంత, 7 5 35, 7 1 7, 735 ఉండాలి. కాకపోతే ఇక్కడ 730 ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ రాంగ్గా వచ్చింది, ఆడ్ నెంబర్ అనమాట, ఫాలో అవ్వట్లేదు సిరీస్ని. సో నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. 9 5 45, 5 రాసుకోండి, 4 ఉంటుంది. 9 3 27, 27 ఒక 4 31 అవుతుంది. సో 3 రాసుకోండి, అక్కడ 1 ఇక్కడ 3 9 7 63, 63 అయితే 66 అవుతుంది. సో 6615 వచ్చింది కదా, 6615 ఉంది చూడండి. కాబట్టి సింపుల్గా చెప్పవచ్చు 730 అనేది ప్యాటర్న్ని ఫాలో అవ్వట్లేదు. సో ఇచ్చిన సిరీస్ని 730 ఫాలో అవ్వట్లేదు కాబట్టి మన ఆన్సర్ 730 అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఫాలో అవ్వలేదో దాన్ని మనం కనిపెట్టమన్నాడు. ఐడెంటిఫై ద నెంబర్ అన్నాడు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నోట్ చేసుకోండి ప్యాటర్న్స్. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనివే నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మెలన్ ఈజ్ written as TCSKU and champ is written as JFMHIW. How will famish be written as that language? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే మెలన్ అనేది ఏ విధంగా రాశాడంటే MELON. సో మెలన్ ఏ విధంగా రాశాడే దానికన్నా ముందు ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. సో ప్లేస్ వాల్యూస్ అంటే M ప్లేస్ వాల్యూ 13 వస్తుంది, E5, L12, O15, N14 వస్తుంది ప్లేస్ వాల్యూ. ఓకే, సో మెలన్ అనేదాన్ని ఏ విధంగా కోడ్ చేశాడు అనేది చూడండి. TCSKU ఉంది ఫ్రెండ్స్. ఓకే, TCSQ. సో T అంటే అర్థం ఏంటి 20, C అంటే 3, S అంటే 19, K అంటే 11, U అంటే 21. ఓకే,
నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి రిలేషన్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 నుంచి 20 ఎంత ఇంక్రీజ్ అయింది? 13 నుంచి 20 ప్లస్ 7 ఇంక్రీజ్ అయింది. సో 5 నుంచి 3 అంటే డిక్రీజ్ అయింది ఫ్రెండ్స్, -2 డిక్రీజ్ అయింది. 12 నుంచి 19 అంటే +7 యాడ్ అయింది. 15 నుంచి 11 అంటే -2 జరిగింది, -4 జరిగింది. ఓకే, -4 డిక్రీజ్ అయింది. 14 నుంచి 21 సో +7 యాడ్ అయింది. సింపుల్గా చెప్పొచ్చు +7 -2 +7 -4 +7. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్. సో ఇక్కడున్న ఫాలో అవుతున్న ప్యాటర్న్. ఓకే, సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫాలో అవుతుందో లేదో చూడండి. ఓకేనా. చాంప్ ఈజ్ రిటన్ యాజ్ JFHIW అన్నాడు. ఓకే, దాన్ని కూడా క్లారిటీగా రాస్తారు చూడండి ఫ్రెండ్స్. ఓకే చూడండి, చాంప్ అన్నాడు కదా. సో CHAMP చాంప్. సో C అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? 3, H అంటే 8, A అంటే 1, M అంటే 13, P అంటే 16. ఓకే, సో ఈజ్ రిటన్ యాజ్ JFHIW. ఓకే, JFHIW. సో వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ J? సో J ప్లేస్ వాల్యూ 10, F6, H8, I9, W23. ఓకే, యూ నీడ్ టు నో దట్. సో 7 యాడ్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ లాస్ట్. యాజ్ ప్రీవియస్గా చూస్తే మీరు సో సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడ -2, 7, -4. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఫెమిష్ కనుక్కుందాం. చూడండి, FAMISH. చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుందన్నమాట, అందుకు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? +7 -2 +7 -4 +7. సో నెక్స్ట్ ఏం వస్తుంది? ఇక్కడ అవసరమే లేదు, ఏది వచ్చినా మనకు ఒకరు తెలియదు అనుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్లు చూడండి, స్టార్టింగ్లో చూస్తే కనిపెట్టవచ్చు. ఓకేనా. ఓకే సరే నెక్స్ట్ చూడండి. F అంటే అర్థం ఏంటి? 6 + 7 13 అంటే M వస్తుంది. సో ఏ అంటే ఎంత? 1లోంచి సో -2 చేయండి. 27లోంచి -2 చేస్తే 25 అంటే Y. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 13 ఉంది. 13 + 7 20 అంటే T. సో MYT ఇక్కడ చూడండి, ఆప్షన్ Dలో ఉంది, ఆప్షన్ Eలో ఉంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి, I ఉంది ఫ్రెండ్స్. I అంటే 9 - 4 ఏమవుతుంది? 5 అంటే E. S అంటే 19 + 7 ఎంత అవుతుంది? చూడండి, 19 + 7 ఎంత అవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే 26 అవుతుంది. 26 అంటే Z అవుతుంది. ఓకేనా, Z. సో 26 అంటే అర్థం ఏంటి? Z. సో Z ఎక్కడ ఉందంటే కేవలం ఆప్షన్ Aలోనే ఉంది. ఓకేనా, ఆప్షన్ Aలో ఉంది. 26 Z అయింది. ఓకేనా, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెంబర్ సిరీస్ నుంచి అడిగారు ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో క్వశ్చన్స్ అది టైం వేస్ట్ అవసరం లేదు. క్వశ్చన్ మార్కులో ఏ నెంబర్ వస్తుందని అడిగాడు. ఓకే, 10, 11, 19, 46, 110 క్వశ్చన్ మార్క్. ఓకే చూడండి ఫ్రెండ్స్, 10 నుంచి 11 ఏంటంటే 1 యాడ్ అయింది. సో ఇక్కడ నుంచి 8 యాడ్ అయింది. ఇక్కడ నుంచి చూడండి, సో 16 అంటే 7, అగైన్ ఇక్కడ 3 - 1 అంటే 2. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి 10 నుంచి, సో 110 నుంచి 46 మైనస్ చేయండి. సో 10లోంచి 6 అంటే 4 వస్తుంది. ఇక్కడ 11 నుంచి 4 అంటే, ఇక్కడ 10 నుంచి 4 అంటే 6 వస్తుంది, 64. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్యాటర్న్ ఈ విధంగా మనకు ఫాలో అవుతుందో. సో మీన్స్ 1 రాసుకోండి. 8 అంటే 2 క్యూబ్ రాసుకోవచ్చు, అంటే దీన్ని బట్టి 1 క్యూబ్ అయి ఉండవచ్చు ఇక్కడ. సో 27 అంటే 3 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్ అవుతుంది. దీన్ని బట్టి నెక్స్ట్ టైం వస్తుంది 5 క్యూబ్ అంటే 125 అంటే 110 యాడ్ చేయండి. 5, 3, 2 235 వస్తుంది ఫ్రెండ్స్. 235 అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 235 జాగ్రత్త, ఇక్కడ 225 ఉంది. ఓకే, 235 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాలెడ్జ్ ప్రాబ్లం ఇచ్చారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈజ్ టు ప్రపోర్షన్ ఉంది కాబట్టి. ఓకేనా. సో 38:6 ఉంది. సో 6 నుంచి 38 దగ్గరికి వెళ్ళాలంటే సో ఎలా సాల్వ్ చేయొచ్చో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 6 ఏమవుతుంది? సో 6 ఏమవుతుంది ఫ్రెండ్స్? 36 అవుతుంది. 36 ఎంత యాడ్ చేస్తే 38 వస్తుంది? 2 యాడ్ చేస్తే 38 వస్తుంది. ఓకే, దీన్ని బట్టి 83 ఉంది అక్కడ. ఈ 83ని దేన్ని 2 టైమ్స్ చేసి +2 చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, 88 ఎంత? 64 + 2 ఎంత అవుతుంది? 66 అవుతుంది. కానీ ఇక్కడ 83 ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూడండి 38:6 ఉంది. 6 6 36 +2 చేస్తే 38 వచ్చింది, ఇక్కడ సరిపోయింది. అలాగే 9 9 ఎంత? 81 అవుతుంది. 81 + 2 83 వచ్చింది, కాబట్టి ఇక్కడ సరిపోయింది చూడండి. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. బేసిక్ క్వశ్చన్ ఫ్రెండ్స్.
ఓకే, ఎవరైతే ఎనాలజీ ప్రాబ్లమ్స్ కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉన్నాయో మీరు మన ఛానల్లో ఎనాలజీకి సంబంధించిన క్లాస్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీకు అర్థమైతే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో మిర్రర్ ప్రాబ్లం అయితే మనకి క్వశ్చన్లో అడిగారు. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ అట్ పీక్యూ యాజ్ షోన్. సో ఇక్కడ పీక్యూ ఉంది కదా, ఇది మిర్రర్ అనమాట. సో ఈ మిర్రర్ ముందు మనం ఏం చేసామంటే కొన్ని వర్డ్స్ ప్లేస్ చేస్తాం. సో ఈ వర్డ్స్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఏ విధంగా మనకి కనబడతాయి, ఏ విధంగా మనకి కనబడుతుంటాయి, సో వాటిని బట్టి మనం చెప్పాలి. వెరీ ఈజీ, సో వెరీ ఈజీ క్వశ్చన్, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ని బట్టే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎన్ ఉంది కదా, రివర్స్ ఇక్కడ ఎన్ రావాలి. స్టార్టింగ్లో ఎన్ ఒకటే ఉంది, ఏది లేదు, ఆప్షన్ బి మాత్రమే ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. చూడండి, వెరీ ఈజీ ఫ్రీ మార్క్స్ క్వశ్చన్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అడిగారు. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి మనం ఆల్రెడీ మన ఛానల్లో క్లాస్ చెప్పడం జరిగింది. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. అందులో మీకు ఎస్ఎస్సి జీడీలో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేసి టైప్ వైజ్ క్వశ్చన్లు కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో మన ఛానల్ సీరియస్గా ప్రిపేర్ అవుతూ మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా సో మ్యాథమెటికల్ ఆపరేషన్ క్లాస్ వినండి ఫ్రెండ్స్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఉపయోగపడతాయి మీకు, కొంచెం వినండి. ఓకే, హెచ్ డినోట్స్ ఇంటూ ఉంది, జే డినోట్స్ మైనస్, డి డినోట్స్ ప్లస్, వై డినోట్స్ డివిజన్, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, అందులో మనకి లెటర్స్ ఇచ్చాడు. ఈ లెటర్స్ మీనింగ్ అనేది ఇక్కడ సైన్స్ ఇచ్చాడు, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. ఓకే, 105. సో జే ఉంది ఫ్రెండ్స్, జే అంటే అర్థం ఏంటి, ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, 29 ఉంది. హెచ్ అంటే అర్థం ఏంటి చూడండి, హెచ్ మీన్స్ ఇంటూ, సో ఇంటూ రాయండి. నెక్స్ట్ 96 ఉంది ఫ్రెండ్స్, వై అంటే అర్థం ఏంటి, డివిజన్. నౌ అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్, సో బాడ్మాస్ రూల్ ప్రకారం మనం సాల్వ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్ చూసుకుంటాం. బ్రాకెట్స్ లేవు ఇక్కడ. ఆఫ్ ఏమైనా ఉందో చూడాలి, ఆఫ్ లేవు. డివిజన్ చూడాలి, డివిజన్ ఉంది. మల్టిప్లికేషన్, ఎడిషన్ ఇది నార్మల్గా ఉంటాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్, తర్వాత ఇంటూ, తర్వాత ప్లస్, తర్వాత నెగిటివ్. ఇది మన ప్యాటర్న్ అనమాట. ఆ విధంగా చేస్తేనే ఆన్సర్ వచ్చిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 16 6 96 అవుతుంది. అగైన్ ఇంటూ చేయాలి కాబట్టి మల్టిప్లై చేయండి. 6 9 54, 6 2 12, 12 5 అంటే 17, 174 అవుతుంది. మైనస్ 105 ఉంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 105 ప్లస్ 84 యాడ్ చేయండి. ఓకేనా, యాడ్ చేస్తే మనకి 189 వస్తుంది. సో 174 మైనస్ చేయండి ఫ్రెండ్స్, ఎంత వస్తుంది ఇక్కడ, 15 వస్తుంది. ఓకేనా, 15, 9 మైనస్ 4 అంటే 5, 8 మైనస్ 7 అంటే 1. సో 15 వచ్చింది. 15 ఉంది ఆప్షన్స్లో. సో ఆప్షన్ డి 15 ఉంది ఫ్రెండ్స్, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం మనం సాల్వ్ చేయాలి. ఎవరికైతే బాడ్మాస్ రూల్ అర్థమవ్వదో దీనికి సంబంధించి కూడా ఫుల్ క్లారిటీ వీడియోలతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఒకసారి వినండి. వెరీ ఇంపార్టెంట్. సిలాలిజం నుంచి మనకి కన్ఫర్మ్ 1 క్వశ్చన్ రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీలో. ఓకే, ఇది 2021 పేపర్ అయినప్పటికీ మనకి ఇక్కడ కూడా సిలాలిజం ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ 2023 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్రతి పేపర్ కూడా మనం రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేసాం. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఓకే చూడండి ఫ్రెండ్స్, సమ్ వూల్స్ ఆర్ ఫ్యాబ్రిక్స్ అన్నాడు. కొన్ని వూల్స్ ఏమవుతున్నాయి అంటే ఫ్యాబ్రిక్స్ అవుతున్నాయి అనమాట. ఆల్ ఫ్యాబ్రిక్స్ ఆర్ సాఫ్ట్. అన్ని ఫ్యాబ్రిక్స్ ఏ విధంగా ఉన్నాయంటే అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సాఫ్ట్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. ఆల్ వూల్స్ ఆర్ సాఫ్ట్. ఇక్కడ చూడండి, వూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడేమో సాఫ్ట్ ఉంది. వూల్స్ సాఫ్ట్ ఈ విధంగా ఉంది రిలేషన్. సో ఇది ఆల్ అనబడదు, ఓన్లీ సమ్ అనబడుతుంది. కాబట్టి సమ్ రిలేషన్ ఇక్కడ లేదు, కాబట్టి కన్క్లూజన్ రాంగ్ అవుతుంది. క్వశ్చన్లో ఏమన్నాడంటే సమ్ అన్నాడు, కానీ కన్క్లూజన్లో ఆల్ అంటున్నాడు కాబట్టి కన్క్లూజన్ రాంగ్. సమ్ వూల్స్ ఆర్ సాఫ్ట్, సమ్ వూల్స్ ఆర్ సాఫ్ట్ అన్నాడు. కొన్ని వూల్స్ సాఫ్ట్గా ఉంటాయంట. చూడండి ఇక్కడ రిలేషన్, కొన్ని వూల్స్ ఇక్కడున్న రూల్స్ అనేవి ఇక్కడ సాఫ్ట్ ఉంది. సో ఇక్కడేమో వూల్స్, ఇక్కడేమో సాఫ్ట్. కొన్ని వూల్స్ ఏమవుతున్నాయి అంటే సాఫ్ట్. సో సమ్ అనే రిలేషన్ ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఈ విధంగా ఉంది కదా రిలేషన్. కాబట్టి కన్క్లూజన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏ ఉంది. సో ఇక్కడ ఏవి కూడా కాదు, ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్. ఓకేనా, ఎనివే మీకు గనక సిలాలిజం ప్రాబ్లమ్స్ అర్థం అవ్వనట్లయితే ఖచ్చితంగా మన ఛానల్లో క్లారిటీగా చెప్పడం జరిగింది. సో క్లాస్ వినండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. మనకి ఇక్కడ సిరీస్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని అడిగాడు. ఓకే, ఇక్కడ ఏడి ఉంది ఫ్రెండ్స్, ఏ అంటే ఎంత 1, డి అంటే అర్థం ఏంటి 4, ఈహెచ్ ఉంది ఫ్రెండ్స్, ఈ అంటే అర్థం ఏంటి 5, హెచ్ అంటే 8 అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. సో ఎంపీ ఉంది, ఎం అంటే 13, పి అంటే 16. ఓకే, ఇప్పుడు రిలేషన్ చూడండి. 1 నుంచి 4 అయిందంటే ఎంత యాడ్ అయింది, 3 యాడ్ అయింది.
అలాగే ఇక్కడ 5 నుంచి 8 అంటే 3 యాడ్ అయింది. 13 నుంచి 16 అంటే 3 యాడ్ అయింది. ఓకేనా? ఈ ఆప్షన్స్లో 3 డిఫరెన్స్ వీటి మధ్య ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. సో కాకపోతే ఇక్కడ మనం మరొకటి కూడా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఇక్కడ 4 ఉంది, 4 తర్వాత 5 వచ్చింది. ఓకేనా? ఇక్కడ 8 ఉంది, 8 తర్వాత ఏం రావాలి, నెక్స్ట్ 9 రావాలి. 9 అంటే అర్థం ఏంటి? సో 9 అంటే ఐ అంటే ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి ఉంది. సో 9 తర్వాత అర్థం ఏంటంటే 9కి ఎంత యాడ్ చేయాలి, 9కి ఎంత యాడ్ చేయాలంటే ఇక్కడ 3నే, ఇక్కడ 3నే, ఇక్కడ 3 డిఫరెన్స్. కాబట్టి 9 + 3 ఎంత అవుతుంది, 12. 12 అంటే ఎల్. ఓకేనా? ఎల్. ఇక్కడ 12 వచ్చిందంటే నెక్స్ట్ 13 రావాలి. 13 వచ్చింది చూడండి. కాబట్టి 9, 12 అంటే 9 అంటే ఐ అవుతుంది, 12 అంటే సో ఎల్ అవుతుంది. ఐఎల్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ర్యాంప్ ఈస్ కోడెడ్ యాజ్ అని కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. హౌ విల్ డెల్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అన్నాడు. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంప్ ఏ విధంగా కోడ్ అవుతుందో చూడండి. కోడ్ అవుతుందంటే ఇక్కడ 3 ఇచ్చాడు, 36, 11, 3, 3, 2. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఆర్ 36 అవుతుంది, ఏ అంటే 1 కాబట్టి 1 తీసుకుందాం, ఎం అంటే 13 అవుతుంది, పి అంటే 32. సింపుల్గా పీ ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా, 16 2 32 వచ్చింది. ఆర్ ప్లేస్ వాల్యూ 18 2 36 వచ్చింది. ఏ వాల్యూ డైరెక్ట్గా రాశాడు, ఎం వాల్యూ డైరెక్ట్గా రాశాడు. అంటే మిడిల్లో వాల్యూస్ ఏం చేశాడంటే సేమ్ రాశాడు, ఫస్ట్ లాస్ట్ ఇంటూ 2 చేశాడు అనమాట. ఓకేనా? సో డిఈఎల్ఎల్ డెల్. ఓకే, ప్లేస్ వాల్యూస్ చూడండి, 4, 5, 12 అవుతుంది. ఇక్కడ ఇంటూ 2 టైమ్స్ చేయాలి, ఇక్కడ ఇంటూ 2 టైమ్స్ చేయాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 4 2 ఎంత అవుతుంది, 8, 5 సేమ్ అలాగనే రాయాలి, 12. ఓకే, 12 2 24. సో 8 5 12 24 ఎక్కడ ఉంది చూడండి, 8 5 12 24, 8 5 12 24 ఆప్షన్ ఏలో ఉంది. ఇక్కడ ఎక్కడ లేదు, ఇక్కడ లేదు, 14 ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 24 లేదు. సో మీరు ఫస్ట్ లాస్ట్ చూసుకుంటే రాంగ్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్లో ఏమంటున్నాడంటే వెన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ బాక్స్ విచ్ ఫేస్ కెనాట్ బి అడ్జసెంట్ టు ద ఫేస్ విత్ ఆర్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఫిగర్ని మనం బాక్స్ షేప్లో సో ఫోల్డ్ చేసినప్పుడు ఆర్ అనే ఫేస్కి అడ్జసెంట్గా రానిది ఏంటి అని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ పాయింట్. ఆర్కి అడ్జసెంట్లో ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే ఆర్కి ఆపోజిట్లో ఉందని అర్థం. ఆర్కి ఆపోజిట్లో ఏదైతే ఉందో అదే ఆర్కి అడ్జసెంట్గా ఉండదు. క్వశ్చన్ ఉన్నాడు చూడండి, ఫేస్ కెనాట్ బి, చూడండి విచ్ ఫేస్ కెనాట్ బి అడ్జసెంట్ టు ద ఫేస్ విత్ ఆర్. ఆర్ అనే ఫేస్కి అడ్జసెంట్గా లేనిది ఏంటి, ఏదైతే ఆపోజిట్గా ఉంటుందో అదైతే ఆపోజిట్లో ఉంటుందో అదే అడ్జసెంట్లో ఉండదు సింపుల్గా. సో ఇక్కడ ఆపోజిట్ ఏంటి, ఆర్కి ఆపోజిట్ ఏంటి, వెరీ సింపుల్, టీ ఆర్కి ఆపోజిట్ అవుతుంది, ఎస్కి ఆపోజిట్ అవుతుంది, క్యూ పీకి అవుతుంది. సో ఎస్కి ఆపోజిట్ క్యూ అవుతుంది, ఆర్కి ఆపోజిట్ టీ. సో ఆర్కి ఆపోజిట్ ఏమవుతుంది, ఆర్కి ఆపోజిట్ టీ అవుతుంది కాబట్టి సో టీ అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే అది అడ్జసెంట్ కాదు, ఆపోజిట్ సైడ్ కాబట్టి. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్. సో మనం క్వశ్చన్ చదివామనే కానీ మన ఛానల్ ఫాలో అవుతున్నవారు సో మీరు చూడగానే చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఈజ్ టు ప్రపోర్షన్ ఉంది కాబట్టి ఇది లెటర్ క్లస్టర్ అనాలజీ అని అర్థమవుతుంది. ఇక్కడ వర్డ్స్ ఇచ్చింటే అది వర్డ్ అనాలజీ, నెంబర్ ఇచ్చింటే నెంబర్ అనాలజీ అవుతుంది. ఓకే, నీకు లెటర్ ఇచ్చాడు కాబట్టి లెటర్ క్లస్టర్ అనాలజీ అంటాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, లెటర్ క్లస్టర్ అనాలజీ అంటాం. ఓకేనా? ఓకే, జస్ట్ పేర్లు మారుతుంటే సో అనాలజీ మాత్రం సేమ్. అనాలజీ మీన్స్ వాట్, ఇక్కడ ఈజ్ టు ప్రపోర్షన్ ఉందంటే ఈ రెండింటి మధ్య ఏదో ఒక రిలేషన్ ఉంది, అదే రిలేషన్ ఇక్కడ కూడా సేమ్ ఫాలో అవుతుంది అని అర్థం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ఫెల్ట్ అనేది ఏ విధంగా రాశాడంటే FELT. ఫెల్ట్ ఏ విధంగా రాశాడంటే PAVP రాశాడు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎఫ్ అంటే అర్థం ఏంటి, 6, పి అంటే 16 అవుతుంది, ఈ అంటే అర్థం ఏంటి 5, ఏ అంటే 1. ప్లేస్ వాల్యూ ఫ్రెండ్స్, ఎల్ అంటే 12, వి అంటే 22, టీ అంటే 20 అవుతుంది, పి అంటే 16 అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్రాస్గా ఏమన్నా రిలేషన్ ఉందా లేదా డైరెక్ట్గా రిలేషన్ ఉందా అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మనం క్రాస్ రిలేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఈ విధంగా మనం ఇంటర్చేంజ్ అయినాయి అని చూస్తే ఎటువంటి ఇంటర్చేంజ్ అయితే లేదు ఫ్రెండ్స్ అక్కడ. ఓకేనా? సో డైరెక్ట్గానే ఉంది రిలేషన్ అనేది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా చూస్తామంటే మన క్రాస్ రిలేషన్ ఉందనుకుంటే ఇక్కడ ఏది కూడా కుదరట్లేదు. కాబట్టి డైరెక్ట్ వాల్యూస్ మనం కనుక్కుంటే 20 నుంచి 16 అయిందంటే -4 అయింది. 12 నుంచి 22 అంటే ఇక్కడ ఎంత అయింది ఫ్రెండ్స్ +10 అయిందనమాట. అగైన్ 5 నుంచి 1 అంటే -4 అయింది. ఇక్కడ 6 నుంచి 16 అయింది +10 అయింది. సింపుల్గా చెప్పొచ్చు 10 - 4 అయింది. ఓకేనా, 10 - 4 10 - 4. ఓకే, సో నెక్స్ట్ శాక్ ఉంది. ఫ్రెండ్స్. శాక్ అంటే ఇక్కడ చూడండి, ఎస్ అంటే 19 ఉంది, ఏ అంటే 1, సి అంటే 3, కే అంటే 11. మనకు ప్యాటర్న్ ఏంటి 10 - 4 10 - 4 ఇక్కడ +10 అవుతుంది. ఓకే, +10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో 19 + 10 అంటే 29 అవుతుంది. 29లో మనకి 26 వరకు జెడ్ కంప్లీట్ అవుతుంది. ఇక రిమైనింగ్ 3 ఉంటుంది కాబట్టి 3 అంటే సి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ఉంది, 1 - 4 ఉంది. 1 - 4 అంటే 27లో మీరు -4 చేయండి. సో 23 అవుతుంది. 23 అంటే అర్థం ఏంటి, డబ్ల్యూ. 3 + 10 13 అవుతుంది, ఎం. 11 - 4 7 అవుతుంది, జీ. సిడబ్ల్యూఎంజే అవుతుంది, సిడబ్ల్యూఎంజే. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి. సో a class has a total of 30 students. Aditya is at the 11th rank in the merit order from the top. What is the rank of Aditya from bottom? ఇక్కడ చూడండి, టోటల్ ఎంతమంది ఉన్నారంటే టోటల్ 30 స్టూడెంట్స్ ఉన్నారండి. 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ 1 2 అలా. సో మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 13th నెంబర్ ఉంది అనుకుందాం. సో మిడిల్లో ఇక్కడ 11th నెంబర్ ఉంది అనుకుందాం. ఆ 11th ఎవరంటే ఆదిత్య ఉన్నాడు. టాప్ నుంచి చూస్తే చూడండి 30 మెంబర్స్ ఉన్నారు. ఆదిత్య ఈజ్ ఎట్ 11th ర్యాంక్ మెరిట్ ఆర్డర్ ఫ్రమ్ టాప్. సో మనం టాప్ నుంచి చూస్తే 11thలో ఉన్నాడు. సో బాటమ్ నుంచి చూస్తే అతని ర్యాంక్ ఎంత అవుతుందో అని అడిగాడు. బాటమ్ నుంచి చూస్తే అతని ర్యాంక్ ఎంత అవుతుంది అని అడిగాడు. వెరీ సింపుల్. చూడండి ఫ్రెండ్స్, బాటమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మైనస్ ఏం చేయాలంటే టాప్ నుంచి అతని ర్యాంక్ ఎంత ఉంది +1 చేయాలి. సో 1 టాప్ నుంచి వచ్చే ర్యాంక్ +1 చేస్తాం. ఓకే, బాటమ్ నుంచి ర్యాంక్ మనకు తెలుసా అంటే తెలియదు. ఈజ్ ఈక్వల్ టు అదే కనుక్కోవాలి మనం. టోటల్ ఎంతమంది ఉన్నారంటే 30 మైనస్ టాప్ నుంచి ర్యాంక్ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 11 ఉంది కాబట్టి 11 + 1. ఇక్కడ చూడండి 11 - 1 అంటే 10 అవుతుంది. సో -10 అవుతుంది. 30 - 10 అంటే 20. కాబట్టి బాటమ్ నుంచి మనోడి ర్యాంక్ ఎంత అవుతుంది 20. ఓకేనా, టాప్ నుంచి ఏమో 11th అవుతుంది. సో టాప్ నుంచి చూస్తే 11th పొజిషన్లో ఉన్నాడు. లాస్ట్ నుంచి చూస్తే నథింగ్ బట్ బాటమ్ నుంచి చూస్తే 20 పొజిషన్లో ఉన్నాడు. ఎనీవే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4 clusters have been given, out of which 3 are alike in the some manner and 1 is different. Select the ladder cluster that is different. ఇక్కడ చూడండి కొన్ని లెడర్ క్లస్టర్స్ ఇచ్చాడు. సో డిఫరెంట్ క్లస్టర్స్ ఇచ్చాడు అనమాట. వీటి మధ్య ఉన్న ప్యాటర్న్స్ వచ్చేసరికి 3 ఆప్షన్స్లో మాత్రం కరెక్ట్గా ఉంది, కానీ 1 ఆప్షన్ రాంగ్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటి కనుక్కోమన్నాడు. ఓకే, ఆడ్ నెంబర్ అవుట్ అంటాం ఈ కాన్సెప్ట్ని. దీనికి సంబంధించిన క్లాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్. మనకి 2021లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు. కాకపోతే ఈ ఆడ్ వన్ అవుట్ ప్రెజెంట్ మనకి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో మాత్రం అడుగుతున్నారు. ఈ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి BDHN అన్నాడు. B అంటే 2, D అంటే 4, H అంటే 8, N అంటే 14. ఓకేనా, ప్లేస్ వాల్యూస్ ఫ్రెండ్స్. Z అంటే 26, E అంటే 1, E అంటే 4, J అంటే 10 అవుతుంది. సో W అంటే అర్థం ఏంటి 23, Y అంటే 25, C అంటే 3 అండ్ I అంటే 9 అవుతుంది. నెక్స్ట్ H అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్ 8, J అంటే 10 అవుతుంది, N అంటే 14, T అంటే 20. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 నుంచి 4 అయిందంటే 2 యాడ్ అయింది, ఇక్కడ కూడా 4 యాడ్ అయింది, ఇక్కడ నుంచి ఎంత యాడ్ అయింది 6 యాడ్ అయింది. సో ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇటు 2 యాడ్ అయింది, 4 యాడ్ అయింది, 6 యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ 23 నుంచి 15 అంటే 2 యాడ్ అయింది, 15 నుంచి 3 అంటే 15 నుంచి 3 అంటే 4 యాడ్ అయింది, 3 నుంచి 9 అంటే 6 యాడ్ అయింది. సో ఇక్కడ 26 నుంచి 1 అంటే సో 1 యాడ్ అయింది, 1 నుంచి అంటే 3 యాడ్ అయింది అంటే 6 అయింది, 136 అయింది. అన్నిట్లో కూడా 2 4 6 ఉంటే ఆప్షన్ 2లో మాత్రం 136 ఉంది. సో 136 ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ అవుతుంది. 136 ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ అవుతుంది. ఓకేనా, ఎనాలజీ నుంచి వెరీ ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. సో వర్డ్ ఎనాలజీ అనమాట. సో మనకి ప్రెజెంట్ అయితే క్వశ్చన్స్ ఇవి ఎలా అడుగుతున్నారంటే హాట్ ఇచ్చేసి ఈజ్ టు, కోల్డ్ ఇచ్చేసి ప్రపోర్షన్, నెక్స్ట్ ఇక్కడ హెవీ అని పెట్టేసి సో హెవీ అని రాసి ఇక్కడ ఈజ్ టు అని క్వశ్చన్ మార్క్ ఇస్తుంటారు అనమాట. సో మనకి 2021లో ఈ విధంగా సెంటెన్స్ ప్రకారం అడిగారు. సో హాట్ రిలేటెడ్ టు కోల్డ్. హెవీ అంటే అర్థం ఏంటి? సో హెవీ అంటే అర్థం ఏంటి? సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆపోజిట్, హెవీకి ఆపోజిట్ ఏంటి? ఓకే, కామెంట్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని వింటూ అలాగే మన ఛానల్ షేర్ చేస్తున్న ప్రతి ఫ్రెండ్ కూడా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇటుగా మీ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో మీరు @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ @wisdom helps అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా మన ఛానల్ లోగో వస్తుంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా అందులో జాయిన్ అవ్వడం ద్వారా మీకే యూస్ ఉంటుంది. సో ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.